సాయంత్రం పాలమూరులో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు సమీపంలోని అమిస్తాపూర్లో జరుగుతున్న రైతు పండుగ ముగింపు వేడుకలకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మహబూబ్ నగర్ బయలుదేరనున్నారు సీఎం. 3 గంటల 45 నిమిషాలకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జరుగుతున్న రైతు పండుగకు అటెండ్ కానున్నారు సీఎం. సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో జరిగే ముఖాముఖిలో సీఎం పాల్గొంటారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతు భరోసా, పెండింగ్ రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతు పండుగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 1,00,000 మంది రైతులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు పండుగలో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆదర్శ రైతులను పిలిపించి సాగులో మెలకువలు, ఎరువులు, మందుల వాడకంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు అందజేస్తోంది. అన్నదాతల మేలు కోసం ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ స్కీములను అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది.